అయితే ఎటువంటి ఈ యొక్క మాలలు కూడా మనకి జపం చేస్తే మెడలో వేసుకోవడానికి పనికిరావు. కానీ కరుంగలి మాల జపం చేసినటువంటి జపశక్తి అంతా తీసుకుంటుంది. మీరు ఉదాహరణ కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా చేశారనుకోండి, ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఆ శక్తి మీలో మాలలో రెండిట్లో చేరుతుంది. దాన్ని మెడలో ధరిస్తే మంచిది. కాబట్టి ఇప్పుడు మరి ఆ ధరించినటువంటి మాల వేసుకొని ఉండగా మనము నిద్రించకూడదు, అది వేసుకొని పడుకోకూడదు. పడుకుంటే నిద్రలో అన్ని కామ్యక సుఖాలు వస్తాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాబట్టి పనికిరాదు. పడుకుంటే అది పనికిరాదు. రెండవది, అది వేసుకొని నాన్ వెజిటేరియన్ లాంటివి తినకూడదు, మధు మాంస భక్షణ చేయకూడదు, భార్యాభర్తలు కలవకూడదు, రసజ్వలగా ఉన్నటువంటి స్త్రీ, ఉదాహరణకు ఇంట్లో మీ మిసెస్ డేట్లో ఉన్నారనుకోండి, తీసి దేవుడి దగ్గర పెట్టేసేయండి. 5 రోజులు తనను మీరు ఏదో సందర్భంలో తాకాల్సి వస్తే పొరపాటున ఇంట్లో సైడ్ కూర్చొని నిష్టగా పాపం ఆమె రెస్ట్ తీసుకున్నా ఆమెకు మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఇంకేదైనా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు తగిలితే మంచిది కాదు. కాబట్టి 5 రోజులు పక్కకు పెట్టండి. చాలామంది వాళ్ళు రేపు ఏం చేస్తున్నారంటే ఓ టెంపుల్కి వెళ్తున్నారు, జపం చేసుకొని మెళ్ళో వేసుకొని టెంపుల్కి వెళ్తున్నారు ప్రశాంతంగా. లేదు, ఏదైనా మంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నారు, ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నారు, అంటే ఒక మంచి గృహప్రవేశం లాంటిది, ఒక పెళ్లి లాంటి దానికి వెళ్తున్నారు. సో అలాంటి వాటికి వేసుకొని వెళ్తున్నారు. మిగిలిన టైంలో వేసుకోవట్లేదు. కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటున్నారు. ఎలా అయినా ధరించడం మంచిది. ఈ నియమాలు పాటించండి, అంతకు మించి ఇంకేమీ లేదు.